హాయ్ అండి. ఇవాళ నేను క్యాబేజ్ క్యారెట్ కర్రీ చేస్తున్నాను. చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. చాలా స్పైసీగా ఉంటుంది. సో నేను ఇలాగ సన్నగా తరిగి పెట్టేసుకున్నానండి క్యాబేజీను క్యారెట్, అలాగే కొంచెం కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు ఎక్కువగా, అలాగే కొత్తిమీర సన్నగా తరిగినది, ఇదేమో కొబ్బరి, అల్లం, పచ్చిమిర్చి. సో కార్తీక మాసం కాబట్టి నేను ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ ఏమీ వేయట్లేదు. జస్ట్ చాలా సింపుల్గా, చాలా స్పైసీగా, చాలా టేస్టీగా, చాలా డెలిషియస్గా, చాలా టెంప్టింగ్గా నేను ఈ కూర చేస్తున్నాను. చాలా బాగుంటుంది. సో అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి, ఇది పేస్ట్ అండి. ఈ పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అలాగే క్యారెట్, క్యాబేజీ చాలా నైస్గా ఎలా తరిగాను చూసారా. ఇలా మా ఇంట్లో గ్రేటర్ ఉందని చెప్పాను కదా, అది ఎగ్జిబిషన్లో కొన్నాను. అది చాలా బాగా వస్తుంది. సో నేను ఒకసారి వీడియోలో కూడా పెట్టాను అది ఎలా ఉంటుందో. సో మీకు ఎప్పుడైనా దొరికితే మాత్రం మీరు తీసుకోండి. చాలా ఉపయోగపడుతుంది. అమెజాన్లో లేదనుకుంటాను. జస్ట్ థ్రెడ్ లాగేదే నేను కొన్నాను ఒకసారి, అది పాడైపోయింది. సో నేను ఇది ఎగ్జిబిషన్లో కొన్నాను 2 years బ్యాక్. చాలా పనికొస్తుందండి. కానీ అమెజాన్లో మాత్రం ఇప్పుడు నేను చూపించిన అది మాత్రం వస్తే మాత్రం మీరు తప్పకుండా తీసుకోండి. నేను ఒక వీడియోలో పెట్టాను. చాలా బాగుంటుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. సో నేను దీని ప్రొసీజర్ మిగతాది నేను చూపించేస్తాను. సో బాండి పెట్టేసుకున్నానండి, ప్యాన్ పెట్టేసుకున్నాను, తగినంత నూనె వేసేసుకున్నాను. ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర లేదండి, సో జీలకర్ర వేయలేదు. సో ఆవాలు, ఎండుమిరపకాయలు, అలాగే మినపప్పు, శనగపప్పు, మీకు ఎంత కావాలో దాన్ని బట్టి మీరు వేసుకోండి. సో క్యాబేజ్ క్యారెట్ కర్రీ కాబట్టి కొంచెం పోపు ఉంటేనే బాగుంటుంది. పంటికింత టక్ మన పడితే బాగుంటుంది. కానీ ఈ మధ్య డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి చాలామంది తగ్గించేశారు. సో మా ఎంత కావాలో అంతే వేసుకోండి. నేను కూడా ఈ కూరకి ఎంత కావాలో అంత వేసేసాను. సో ఒక్కసారి బాగా వేగిపోతే మనం పచ్చిమిరపకాయలు వేసేసుకోవచ్చండి. జీలకర్ర లేదు, లేకపోతే జీలకర్ర వేసుకోవాలి, ఆవాలు జీలకర్ర వేసుకోవాలి, మీరు వేసుకోండి. సో మా ఇంట్లో నిండుకుంది. సో మినపప్పు, శనగపప్పు లేదు కదా అని మనం పని మానేయలేం కదా, వంట చేయడం కూడా మానేయలేం కదా, కంపల్సరీ చేయాల్సి వస్తుంది మనకి. కొంచెం వేగాలండి. నేను చాలా రిస్క్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే నేను స్టవ్ దగ్గర కెమెరా తీసుకుని వీడియో తీస్తున్నాను అంటే ఫోన్ పెట్టుకుని చాలా కష్టమండి. బట్ ఆల్సో నేను చేస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా వేయించాలి. సో కార్తీక మాసం కాబట్టి నేను ఎలాంటి ఉల్లిపాయలు వేయట్లేదు, అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేయట్లేదు. సో ఈ కూరకి ఎలాంటి మసాలాలు కూడా అవసరం లేదండి. చక్కగా ఇప్పుడు నేను చూపించినట్టు మీరు చేసేసుకుంటే మాత్రం చాలా స్పైసీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవి కూడా బాగా వేగిపోయాయి. కొంచెం కరివేపాకు వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకొని అప్పుడు మీరు తరిగి పెట్టుకున్న తరిగి పెట్టుకున్న క్యాబేజ్ వేసేసేయండి. క్యాబేజ్ క్యారెట్ మీరు ఎంత తరిగి పెట్టుకున్నారో అంతా వేసేసేయండి. వేసేసి కలపాలి. నేను ఒకసారి ఒక చేత్తో చేయలేను కాబట్టి నేను ఒకసారి మీకు కలిపాక మళ్ళీ మీకు చూపిస్తాను. సో వేసేసుకున్నానండి. వేసేసుకుని ఇప్పుడు ఇలా కలపాలి. మొత్తం అంతా కలిపాక కొంచెం పసుపు వేయాలండి. కొంచెమే వేసేసి ఇలా కలపాలి. సో దీని మీద మూత పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఇది కొంచెం మగ్గాలి. ఈ మగ్గేటప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం టైం పడుతుంది అనుకోండి. కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ నేను మిక్సీ చేసిన వాటర్ ఉంటుంది కదా, ఆ మిక్సీ చేసిన వాటర్ కొబ్బరిది వేసేసాను. సో ఈ నీటితోనే అది బాగా మగ్గాలన్నమాట. క్యాబేజ్ అనేది, క్యారెట్ అనేది ఇది కొంచెం మగ్గిపోయాక అప్పుడు మనం ఆ కొబ్బరి పేస్ట్ అనేది వేసేసుకోవచ్చు. సో మూత పెట్టేసుకోవాలండి. ఇది మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో బాగా మగ్గిపోయిందండి. ఈ టైంలో మనం అల్లం పచ్చిమిర్చి కొబ్బరి పేస్ట్ వేసేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత చేసి పెట్టుకున్నారో నేను అంతా వేసేసినాను. చాలా టేస్టీగా ఉంటుందండి. కూర మాత్రం సూపర్ ఉంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. విత్ స్టాండ్ అయ్యేటట్టు చూడండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. సో
సో నేను చెప్పాను కదండి. సో ఇంత బాగా మగ్గిపోయాక మీరు తగినంత ఉప్పు వేసేసుకోవాలండి. మీకు రుచికి తగినంత ఉప్పు వేసేసుకోవాలి. నేను వేసేసుకున్నాను. అలాగే కొంచెం షుగర్ వేసేసుకోవాలి. వేసేసుకుని కలిపేసేసుకుని గార్నిష్ చేసేసుకోవాలండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అంతేనండి, మొత్తం కూర అంతా అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. చాలా చాలా టేస్టీ అయిన కూర, క్యాబేజ్ స్పైసీ కర్రీ అనొచ్చండి దీన్ని. చాలా చాలా బాగుంటుంది. దయచేసి మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీ డెలిషియస్ క్యాబేజ్ స్పైసీ కర్రీ అయిపోయిందండి. బంద్ చేసేసుకోవచ్చు. బాయ్ అండి.